హాయ్ కార్తిక్. నిన్న అమ్మాయి మళ్ళీ నాకు టెక్స్ట్ చేసింది కదా. మెసేజ్ చేసిందా? ఎందుకురా అమ్మాయి అకౌంట్లోంచి ఆడికి మళ్ళీ మెసేజ్ చేసావు? రే అసలు నేను కాదురా వాడికి మెసేజ్ చేసింది, డైరెక్ట్గా అమ్మాయే మెసేజ్ చేసింది. రేపు మనం మీట్ అవుదామా? అఫ్ కోర్స్ అండి, రేపు మీట్ అవుదాం. నా పేరు గీత కాదు, ప్రియా. ఇంకేమైనా అబద్ధాలు చెప్పారా? ఆహా, ఇంకేం లేదు. ఇప్పటి నుంచైనా కొంచెం నిజాలే చెప్పండి, ఎందుకంటే నాకు అబద్ధాలు నచ్చవు. ఒసేయ్, నిన్నంత ఎక్కడికి వెళ్ళావే? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? అది చెప్పమంటే నసుక్కుంటావేంటే? ఎక్కడికి వెళ్ళావో చెప్పు. కార్తిక్ని కలవడానికి వెళ్ళాను. ఓ, తను చెప్పిన కండిషన్ ఒప్పుకొద్దని చెప్పినా నువ్వు తనని కలవడానికి వెళ్ళావా? అసలు ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉంటున్నారో మనకు తెలియట్లేదు. అయినా మొన్న అబ్బాయితో జరిగిన ఇన్సిడెంట్ సరిపోలేదా మనకి? అది కాదే. ఏంటి అది కాదు? అసలు ఏం నమ్మకంతో తను చెప్పిన మాటలు విని అతన్ని కలవడానికి వెళ్ళావు? చూడు శ్వేత, ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి మా ఫ్రెండ్ నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే మాట్లాడడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఓ, అంత నమ్మకం ఎలా వచ్చింది తల్లి నీకు? యాక్చువల్లీ కార్తిక్ నన్ను ఫస్ట్ టైం కలిసి మాట్లాడినప్పుడు తన ఫేస్లో హ్యాపీనెస్ చూశాను. తను మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నమ్మి నిజాయితీగా జెన్యూన్గా మాట్లాడితే ఎలా ఉంటుందో తన ఫేస్లో కనిపించింది. నేను నువ్వెవరో తెలియదన్నప్పుడు తనలో కలిగిన బాధ, తన్ని కొడుతున్నప్పుడు తను పెట్టిన అమాయకపు మొహం, ఇవన్నీ నన్ను నమ్మి వెళ్ళేలా చేశాయి. అమ్మయ్యా, అయిపోయిందా తల్లి నీ మోనోలాగ్ డైలాగ్? ఇదేం డైలాగ్ కాదే. సరే, ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. సరే అండి శ్వేత గారు, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకే? సరే, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తిందాం కదా? నీకిష్టమని చికెన్ చేసా, పద తిందాం. కార్తిక్ అన్నా, ఒక నిమిషం. చెప్పన్నా. ఏంటి అమ్మాయిని కలిసావంట? అవునన్నా. ఏమైంది మరి? అసలు చెప్పాలంటే తను చాలా మంచి అమ్మాయి అన్న. మీరందరూ తన గురించి అప్పుడు అలా అనుకున్నారు, కానీ తన సిచ్యువేషన్ కోసం చాలా బాధపడింది తెలుసా. పైగా తన నా మీద నమ్మకంతో నాతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. చూడు కార్తిక్, ఎక్కువ ఫీలింగ్స్ పెంచుకోకు, కొంచెం జాగ్రత్తగా ఉంది. ఏమైందన్నా, ఎందుకలా చెప్తున్నావు? ఏం లేదు, నీకు ఇవన్నీ తెలియదు కదా, అందుకని. హా అన్న. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది. ఏంటన్నా ఫేస్ ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రా బ్రైట్గా వెలిగిపోతుంది? మొన్నే తన్ని కలిసారా? కంగ్రాట్స్ అన్నా, మొత్తానికి మీట్ అయ్యారనమాట. అవునరా అన్నా, అప్పుడంటే చాటింగే కాబట్టి చిన్న పార్టీతో సరిపెట్టు. ఈసారి చాటింగ్ నుంచి మీటింగ్ వరకు వచ్చింది కాబట్టి పెద్ద పార్టీయే కావాలన్నా. సరేరా, మంచి పార్టీ సెట్ చేస్తాలే, నువ్వు వెళ్ళు. సూపర్, శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. రే, అది ఓల్డ్ డైలాగ్ రా. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ సింగిల్ త్వరలోనే మింగిల్ అవ్వడానికి రెడీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదాస్తు. సరే అన్న, ఉంటాను. ఓకేరా. ఏంటి కార్తీక్, అమ్మాయి మ్యాటర్ ఏంటి, ఎంతవరకు వచ్చింది? యాక్చువల్లీ మొన్నే తన్ని కలిశాను సార్. ఓ రియల్లీ? మరేమంటుంది తను? తను చాలా మంచి అమ్మాయి సార్. ఓ గుడ్. ఐ థింక్ యూ హ్యావ్ ఫీలింగ్స్ అబౌట్ హర్, రైట్? కార్తీక్, ఏమో సార్, అర్థం కావట్లేదు. తన్ని ఫస్ట్ టైం
తనతో మాట్లాడుతున్నానేమో తెలియదు కానీ ఆ అమ్మాయి నాకు చాలా నచ్చేసింది సార్. దట్స్ గుడ్ కార్తిక్. యా సార్. ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం తప్పేం కాదు. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. కానీ తనకు కూడా నీ మీద లవ్ ఫీలింగ్స్ వచ్చేలా చేయటమే ఇంపార్టెంట్. అదే సార్ నాకు అర్థం కావట్లేదు. పర్లేదు కార్తిక్, నేను టిప్స్ ఇస్తాను నీకు, అది ఫాలో అయిపో. ఏం సార్? ఆ అమ్మాయి ఎక్కువసేపు నీతో టైం స్పెండ్ చేసేలా చూసుకో. నీలో ఉన్న జెన్యూన్ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెయ్యి. దెన్ షీ నోస్ హౌ మచ్ యూ లైక్ హర్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. కుమై. ఓకే. ఇంట్రెస్టింగ్. ఇంకేం ప్రియా, హౌ వాజ్ యువర్ డే? బానే ఉంది, కానీ వర్కే కొంచెం ఎక్కువగా ఉంది. ఓ, హెడేక్ కూడా చాలా వస్తుంది. ఏంటి హెడేకా? మరి లీవ్ పెట్టచ్చు కదా. ఏంటి లీవా? ఇంతకీ హాస్పిటల్కి వెళ్ళావా లేదా ఇప్పుడు వెళ్దాం? కార్తిక్ నాకు వచ్చింది హెడేకే, హార్ట్ అటాక్ కాదు. హాస్పిటల్కి దేనికి? అయినా సరే హెల్త్ ఇంపార్టెంట్ కదా, అట్లీస్ట్ టాబ్లెట్స్ అయినా వేసుకున్నావా? ఆఫ్టర్నూన్ వేసుకున్నాను. సరే, ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ వర్క్ చేయకు, ఫుల్ రెస్ట్ తీసుకో, ఓకేనా? ఓకే. ఎందుకైనా మంచిది మీ రూమ్మేట్ నంబర్ ఇవ్వు, నేను కొంచెం ధైర్యంగా ఉంటాను. పంపిస్తా. ఓకే. ఏం చేస్తుంటది ప్రియా? అసలు ఒంట్లో పోలేదండి. సరేలే, తన ఫ్రెండ్కి కాల్ చేద్దాం. హలో, శ్వేతయేనా? అవునండి, మీరెవరు? నేను కార్తిక్ అండి, ప్రియా ఫ్రెండ్ని. ఓకే ఓకే, చెప్పండి. ప్రియాకి ఎలా ఉంది? తను బానే ఉంది, ఇప్పుడే ఫ్రెష్ అయింది. ఓకే. ఫోన్ ఇవ్వాలా తనకి? అయ్యయ్యో పర్లేదు, నేను జస్ట్ తనకి ఎలా ఉందని కనుక్కుందామని చేశా అంతే. ఓకే ఓకే, జాగ్రత్త చూసుకోండి. షూర్. ప్రియా ఎలా ఉందో ఇప్పుడు, తగ్గిందో లేదో. సరే, ఇంకోసారి కాల్ చేద్దాం. మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో శ్వేత. చెప్పు. ప్రియా డిన్నర్ చేసిందా? 10 minutes బ్యాకే చేసింది. ఓకే బాయ్. ఓకే బాయ్. ఈ టైంలో చేస్తే ఏమనుకుంటుందో. హలో హలో శ్వేత. చెప్పండి కార్తిక్ గారు. ప్రియా టాబ్లెట్స్ వేసుకుందా? టాబ్లెట్స్ వేసుకుంది, బజ్జుంది కూడా. ఓకే. మీరు నాకు కాల్ చేయడం ఆపేస్తే నేను కూడా పడుకుంటా. సారీ, ఇంకా చేయను. అమ్మయ్యా, లేచావా? గుడ్ మార్నింగ్ ప్రియా. యాక్చువల్లీ నిన్న నైట్ అంతా మీ ఓడు నన్ను ఎంత విసికిచ్చాడో తెలుసా? అవునా? ప్రతి 1 hourకి ప్రియా ఎలా ఉంది, ప్రియా ప్రియా ప్రియా, మొత్తం ప్రియా నామస్మరణే. నిన్న హెడ్ఏక్ అని చెప్తే సేఫ్ సైడ్ కోసం నీ నంబర్ తీసుకున్నాడు. మరీ ఇన్నిసార్లు చేస్తాడని నాకు కూడా తెలీదు. ఓర్ని, హెడ్ఏకే నైట్ అంతా ఇంత సీన్ చేశాడా?
అయినా మీరు చూసుకోవచ్చు కదే బాబు, మధ్యలో నన్నెందుకు లాగడం? లేదు, ఇప్పుడు నువ్వేమైనా అలసిపోయావా ఏంటి? ఏంటే వాడికి సపోర్ట్ చేస్తున్నావు? చస్తావు మళ్ళీ. అదేం లేదే, నీకంటే ఎక్కువేం కాదు వాడు. వెరీ స్మార్ట్ ప్రియా. హే, ఏంటి ఫీవర్ వచ్చినట్టుంది? ఒళ్ళు కాలుతుంది చాలా. ఏమోనే, నీరసంగా ఉంది. నిన్నంతా బానే ఉన్నావుగా, సడన్ గా ఏంటి ఇంత ఫీవర్ వచ్చింది? హలో, ప్రియాకి ఫుల్ ఫీవర్ వచ్చింది, రూమ్లోనే ఉంది. యా, త్వరగా రండి ప్లీజ్. అమ్మయ్యా. ప్రియా ఎలా ఉంది? తను ఓకే, తను రూమ్లో పడుకోనుంది. నేను డాక్టర్కి కాల్ చేశాను, తనే ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తాడు. కార్తిక్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. కొంచెం నేను వచ్చే వరకు తనని చూసుకుంటారా? మీరు మరీ అంతలా చెప్పాలా? మీరు వచ్చేదాకా తన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నువ్వెప్పుడొచ్చావు? శ్వేత కాల్ చేసి పిలిచింది. సో ఎలా ఉంది? కొంచెం ఫీవరిష్గా ఉంది. ఓ, ఏమైనా తిన్నావా? ఇంకా లేదు. తింటావా? సరే. కార్తిక్, కార్తిక్, కార్తిక్. వచ్చేసారా? అదే, డాక్టర్ వచ్చి వెళ్ళారంట కదా, ఇప్పుడు ఎలా ఉంది తనకి? ప్రియా పడుకుందండి, ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఏ టాబ్లెట్స్ వేయాలో ప్రిస్క్రిప్షన్ అంతా టేబుల్ మీద పెట్టాను, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. చాలా థ్యాంక్స్ కార్తిక్ ఉన్నందుకు. నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటానులే. అయ్యో పర్లేదండి. ప్రియా జాగ్రత్త. ఓకే కార్తిక్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే అండి. హాయ్ సార్. హే, హాయ్ కార్తిక్, ఏంటి ఇలా వచ్చావు? సార్, అది రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే సార్, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పు కార్తిక్. రేపు తనకి, అదే అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. నువ్వేం భయపడకుండా జెన్యున్గా నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. ప్రియా, నువ్వు అప్పుడు చెప్తే నమ్మలేదు కానీ కార్తిక్ చాలా మంచివాడి. నాకు అది చూసిన రోజే అర్థమైంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అసలు నువ్వు యాప్లో ఎలాంటి అబ్బాయి కావాలనుకున్నావో నిజంగా కార్తిక్ అలాంటి వాడేనే. టోనీ మనకి కార్తిక్ని పరిచయం చేసి చాలా మంచి హెల్ప్ చేశాడు.
అందుకే రేపు కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వంటే ఇష్టమని చెప్పేద్దాం అనుకుంటున్నా. ఓ నిజంగానా? నాకు చాలా హ్యాపీగా ఉంది. డోంట్ మిస్ దట్ గాయ్. ప్రియా, నీకు విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కొంచెం భయంగా ఉంది. పర్లేదు, చెప్పు. అది ప్రియా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. అవునా? అవును ప్రియా, నాకు నా మరదలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, కానీ ఎప్పుడూ చెప్పలేదు తనకి. చిన్నప్పటి నుంచి తనతో మాట్లాడాలంటే నాకు చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉంది. ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో ఫస్ట్ నీకే చెప్తున్నా. ఎంతైనా లైఫ్లో ఫస్ట్ టైం కదా లవ్, తనతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? పక్కా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రియా. నీతో ఎలా చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. ఈ విషయం చెప్పగానే నువ్వు ఇంత కూల్గా తీసుకుంటావని అస్సలు అనుకోలేదు. సరే, వెళ్దామా? సరే.